గత భాగంలో మనం చూసింది రాముడు రాజ్యం వదిలాడు. కాని ఎందుకు వదిలాడు? ఈ ప్రశ్నకి సమాధానం ఈరోజు మన జీవితానికే పరీక్ష. ఆ రోజు అయోధ్య ప్రశాంతంగా ఉంది. ఎవరికీ తెలియదు ఒక మాట ఒక సామ్రాజ్యాన్ని వణికించబోతోందని. దశరథుడు రాజు, కాని ఈ క్షణంలో అతడు ముందు రాజు కాదు, ఒక తండ్రి. మాట ఇచ్చాడు, అప్పట్లో అర్థం కాలేదు. ఈరోజు ఆ మాటే శిక్ష అయింది. దశరథుడు మాట్లాడాడు. ప్రతి మాట తన గుండె మీద పడిన బరువే. రామా, నేనిచ్చిన మాట నిన్ను అడవికి పంపుతోంది. ఇక్కడే మనందరం ఆగిపోతాం. కోపం వస్తుంది, ప్రశ్నలొస్తాయి. కాని రాముడు ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. రాముడన్నాడు, తండ్రి మాటే నా ధర్మం అని. అది భయం కాదు, అది బలహీనత కాదు, అది బాధ్యత. మన జీవితంలో కూడా ఇలాంటి క్షణాలు వస్తాయి. సరైనదా లేదా సౌకర్యమా? రాముడు ఎంచుకున్నాడు సరైనదాన్ని. నీ తండ్రి మాట నీ జీవితాన్ని మార్చితే నువ్వేం చేస్తావు? దశరథుడు తెలుసుకున్నాడు, మాట నిలబెట్టడం ఎంత కష్టమో. అందుకే మాట ఇచ్చే ముందు మనిషి దేవుడై ఉండాలి. ఆ రోజు రాముడు అడవికి వెళ్ళలేదు, మనందరికీ జీవితం ఎలా ఉండాలో నేర్పించాడు. తండ్రి మాటే ధర్మం, కాని ఆ ధర్మాన్ని మోయగలగడం అందరికీ సాధ్యం కాదు. తరువాతి భాగంలో త్యాగం అంటే నిజంగా ఏమిటో చూద్దాం. ప్రియ భక్తులారా, మీరు నా నామాన్ని వినడమే నాకు ఆనందం. ఈ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరింత భక్తి, మరింత శాంతి కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీతోనే ఉన్న మీ శ్రీకృష్ణుడు.